నమస్తే అండి. ఇది ఆనపింజ ఆనప గింజల కూరండి. ఈ ఆనప గింజలు అనేది నేను ఆంధ్రాలో నెల్లూరులో ఉన్నంత కాలం నాకు తెలవదండి. తిరుపతికొచ్చాక మా పిల్లల ఎడ్యుకేషన్ కోసం అక్కడ చూసాను నేను. కానీ అక్కడైతే నేను ఇవి చేయలేదండి. ఎలా చేయాలో తెలవదు నాకు. ఇక బెంగుళూరుకొచ్చాక అక్కడి నుంచి తిరుపతి నుంచి కర్నూలు, అక్కడి నుంచి బెంగుళూరు దాకా ఇది ఫేమస్ అండి. ఈ వంటంటే వీళ్ళకి చాలా ఇష్టం ఇక్కడోళ్ళకి. అట్లాగే ఇది మనం చికెన్ చేసుకున్నట్టే చేసుకోవాలా. అవన్నీ ఒలుచుకోవడం ప్రాసెస్ అయితే చాలా ఉంటదండి. నైట్ నానబోసేయాల. పొద్దున్నే దీన్ని ఒక రకంగా పితుకు పప్పులు అని అంటారండి. అంటే పితుకుతారు గదా! పై పొట్టంతా ఎళ్ళిపోద్ది. మన చిక్కుడుగాయల్లో ఉండే సీడ్స్ లాగే ఉంటాయి కాబట్టి, వాటిని పిసికి తర్వాత బాగా ఉడికించుకోవాలండి. అప్పుడు మనకి కర్రీ చికెన్, మటన్ ఇష్టపడే వాళ్ళకి దానికి రెమెడీగా ఇది తినొచ్చు. మీకు నచ్చితే ఒక కామెంట్